అసలు మ్యారేజ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది? ఆ కాన్సెప్ట్ పుట్టడానికి కారణం ఏంటి? ప్రీ హిస్టారిక్ టైంలో, అంటే ట్రైబల్ స్టేజ్లో ఉన్న టైంలో మ్యారేజ్ అనేది ఒక రిలేషన్షిప్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. అది ఓన్లీ సర్వైవల్ కోసం, రీప్రొడక్షన్ కోసం. బేసిక్గా మగవాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి అడవికి వేటకెళ్ళి వేట తీసుకొస్తే దాన్ని ఆడవాళ్ళు వండి పెట్టేవాళ్ళు. పిల్లల్ని వాళ్లే కనగలరు కాబట్టి ఫ్యామిలీని ఫామ్ చేసేవాళ్ళు. ఆ టైంలో రిలేషన్షిప్ అంటే ఒక చిన్న బాండ్ లాంటిదే. అది ఎక్కువ కాలం ఉండేది కాదు, టైం టు టైం మారుతూ ఉండేది. ఇంకా ప్రేమ పెళ్లి అయ్యేమి ఉండేవి కాదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత నాగరికత వచ్చాక ఇది రెండు ఫ్యామిలీల మధ్య కాంట్రాక్ట్ గా మారింది. మా అమ్మాయిని ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, గోల్డ్ ఇస్తాం, కానీ జీవితాంతం వరకు చూసుకోవాలి. ఇలా ఉండేవి మ్యారేజ్ కాంట్రాక్ట్స్. మ్యారేజ్ కి ఒక పద్ధతి అనేది స్టార్ట్ అయింది ఈ టైంలోనే. ఇండియా, ఈజిప్ట్ ఈ దేశాల్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ పిలిచి ఒక చోట మ్యారేజ్ చేసేవాళ్ళు. ఈ టైంకి కూడా ప్రేమ అన్న కాన్సెప్ట్ ఏమీ రాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింగ్స్ ఎరా. ఒక రాజ్యాన్ని పెంచుకోవడానికి, రెండు రాజ్యాల మధ్య ఒప్పందం కోసం అప్పుడు పెళ్లిళ్ళు జరిగాయి. ఆ టైంలో ఉమెన్ ని ఒక ప్రాపర్టీగా చూసారనే చెప్పొచ్చు. నెక్స్ట్ 18th and 19th సెంచరీ, ఇక్కడే వైరస్ బాగా డెవలప్ అయింది. ప్రేమ పెళ్లిళ్ళు స్టార్ట్ అయింది ఇక్కడే. ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవడంతో ఒక చోట నుంచి ఒక చోటకి ఉద్యోగాల కోసం, పనుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళని చూసి ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇలాంటివి మొదలైంది 18th, 19th సెంచరీలో మాత్రమే. ఇదే టైంలో కూడా ఆస్తి అంతస్తు ఉంటేనే పిల్లనివ్వడం, సేమ్ క్యాస్ట్ అయితేనే పెళ్లి జరగడం, ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా ఈ టైంలోనే ఎక్కువ జరిగాయి. నెక్స్ట్ 20th సెంచరీ, ఈ టైంలోనే ఉమెన్ కి ఎడ్యుకేషన్, జాబ్ ఇంపార్టెంట్, సొసైటీలో గుర్తింపు కూడా ఇంపార్టెన్స్ అని ఆ టైంలోనే మొదలైంది. సో స్టాండర్డ్స్ పెరిగాయి, అటువైపు నుంచి కూడా డిమాండ్ పెరగడం మొదలైంది. అండ్ ఈ టైంలోనే కట్నాలు సరిగ్గా తేవట్లేదని భర్తల భార్యని హింసించడం, దీనివల్ల డివోర్స్ రూల్స్ తీసుకురావడం ఇవన్నీ స్టార్ట్ అయింది ఇదే ఎరాలో, 20th సెంచరీలో. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అన్ని స్టార్ట్ అయింది కూడా ఇదే జనరేషన్ లో. ఇంకా 21st సెంచరీ, ఇప్పుడు మ్యారేజ్ అంటే పర్సనల్ హ్యాపీనెస్ కోసమే అని చెప్పొచ్చు. ఇద్దరు ఆలోచిస్తారు, నాకు అన్ని విధాలా వాళ్ళు సెట్ అవుతారా లేదా అని ఆలోచిస్తారు. ఇంతవరకు ఏదైతే మీరు మ్యారేజెస్ టైప్స్ విన్నారో అవన్నీ ఇప్పుడున్న 21st సెంచరీలో ఉన్నాయి. ప్లస్ ఇంకా మ్యారేజ్ అవ్వకుండా లివింగ్ టుగెదర్ కూడా కాన్సెప్ట్ కూడా వచ్చింది ఈ సెంచరీలోనే. అండ్ సింగిల్ గా కూడా చాలా మంది బతకడానికి ఇష్టపడుతున్నారు అని ప్రూవ్ చేసింది కూడా ఈ సెంచరీ. ఇంకో విచిత్రం ఏంటంటే మ్యారేజ్ అనేది ఒక క్యాస్ట్ దాటింది, రిలీజియన్ దాటింది, కల్చర్ దాటింది, జెండర్ ను కూడా దాటింది ఈ సెంచరీనే. అయింది కదా, జెండర్ దాటం అంటే గే మ్యారేజెస్. ట్రైబల్స్ గా ఉన్నప్పుడు సర్వైవింగ్ టూల్ గా మారింది, తర్వాత సోషల్ కాంట్రాక్ట్స్ గా మారింది, ఇప్పుడు ఒక చాయిస్ గా మారింది. ఇంకా ఫ్యూచర్ లో ఏం కాబోతుంది మ్యారేజ్ అనేది? 22nd సెంచరీ వచ్చేసరికి ఎలా ఉంటుందో మ్యారేజ్ కమెంట్ చేయండి. నా ఉద్దేశం ప్రకారం ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టుకుని అప్పటి వరకే మీరు భార్యాభర్తలు అని ఒక కాన్సెప్ట్ కూడా వస్తుంది అని అనుకుంటాను.